విటమిన్ డి3 డ్రాప్స్ ఇస్తున్నప్పుడు చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్స్ మీరు చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, ఐఎమ్ డాక్టర్ హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. విటమిన్ డి3 డ్రాప్స్ అన్నవి పిల్లలకి 1 year వరకు ఇవ్వండి అని చెప్తాం. కానీ చాలామంది పేరెంట్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ కరెక్ట్గానే స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత బాటిల్ అయిపోయిన వెంటనే ఆపేస్తారు. ఇంకొంతమంది పేరెంట్స్ ఏం చెప్తుంటారంటే, సార్ మా బాబుకి జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, ఫీవర్ వచ్చింది, డాక్టర్ పారాసెటమాల్ డ్రాప్స్ ఇచ్చారు, ఈ సిరప్ ఇస్తే ఇంకేమన్నా అయిపోతుందేమో అని ఇవ్వట్లేదు సార్ అంటారు. సో మీ బాబుకి జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఫీవర్ వచ్చినా విటమిన్ డి3 డ్రాప్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే ఐరన్ సిరప్ కానీ విటమిన్ డి3 డ్రాప్స్ కానీ కలిపిస్తూ ఉంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐరన్ సిరప్, విటమిన్ డి3 డ్రాప్స్ అనేవి కలిపి ఇవ్వకూడదు. ఎందుకంటే వాటి రెండింటికి సపరేట్ యాక్షన్ ఉంటుంది. ఆ రెండు కలిపించినట్టయితే బాడీలోకి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి ఆ రెండింటి యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇంకొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, సార్ మా బేబీకి ఫార్ములా ఫీడింగ్ ఇస్తున్నాము, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు, మీరు బ్రెస్ట్ ఫీడింగ్లో తక్కువ ఉంటుందని చెప్తున్నారు, సో ఫార్ములా ఫీడింగ్ ఇస్తూ ఉంటే మాకు విటమిన్ డి3 డ్రాప్స్ అవసరం లేదు కదా అంటుంటారు. సో ఫార్ములా ఫీడింగ్లో ఏంటంటే మన బేబీకి 1 liter మిల్క్ ఇస్తుంటే 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేవి బేబీకి సరిపోతాయి. ఎంతమంది బేబీస్కి 1 liter పాలు ఇస్తున్నారు చెప్పండి? సో ఫార్ములా ఫీడింగ్ వాళ్ళకు కూడా యూజువల్గా విటమిన్ డి3 డ్రాప్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. మీలో చాలామంది పేరెంట్స్ చూసే ఉంటారు, విటమిన్ డి3 డ్రాప్స్ అన్నవి ఆంబర్ కలర్ లేదా డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఎందుకంటే ఇది హీట్ సెన్సిటివ్ అండ్ లైట్ సెన్సిటివ్. సో వేడిగా ఉన్న ప్రదేశాలు లేదా సన్లైట్ వచ్చే దగ్గర దీన్ని అస్సలు పెట్టకండి. కొద్దిగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో పెడితే కొంచెం బెటర్. చాలామంది పేరెంట్స్ ఉన్న డౌట్స్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన పేరెంట్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.